ఎంతసేపు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తారా, పిల్లకాయలు ఎందుకు త్వరగా పుట్టలేదు, వీళ్ళకి ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, 3 పెళ్ళిళ్ళు ఎందుకైనాయి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అంటున్నావు. దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు, వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేదు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం కాలేదు, కానీ నువ్వు ఒక్క పెళ్లి చేసుకుంటేనే మీ బాబాయ్ పోయాడు. నీ భార్య భారతీరెడ్డిని కూర్చోబెట్టి అవినాష్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి మీ బాబాయిని గొడ్డలతో కొట్టి చంపేశారని దయచేసి దస్తగిరే చెప్తున్నాడు పాపం, ప్రాణం మీదకి వచ్చినా కూడా. కాబట్టి ఇవన్నీ ఒక అవకాశాలు అయితే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే, నేను మాట్లాడదలుచుకుంది దయచేసి వినాలి. మనకి 3 మతాలు ఉంటాయి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో. ఒకటి హిందుత్వం, మూడోది ముస్లిం, రెండోది ముస్లిం, మూడోది మనం తీసుకుంటే క్రిస్టియనిజం అని ఉంటుంది. మూడిటికి 3 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి బైబిల్, ఒక ఖురాను, ఒక భగవద్గీత అవుతుంది. ముగ్గురికి దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురికి ఒక ప్రేయర్ ఉంటుంది, మూడిటికి సెలవులు ఉంటాయి, మూడిటికి పవిత్రమైన దినం ఉంటుంది, మూడిటికి కూడా సమానమైన ఐకమత్యం మానవత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏకదాటిగా చేస్తున్న పని ఏంటి అంటే, ప్రపంచంలో అద్వితీయమైన శక్తి ఉండేటువంటి దేవుడు, కలి యొక్క దైవత్వం, మన భారతదేశం ఒక హిందుత్వం, ఇది హిందూ దేశం. వెంకటేశ్వర కొండని సర్వనాశనం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉండేటువంటి వెంకటేశ్వర కొండ మీద అన్నం ఎందుకు ఉడకట్లేదు? సరే పోనీలే, నేను ఒకసారి భోజనం చేస్తున్నాను, అడిగితే బాగోదు, ఒక పూటే కదా అని సర్దుకుంటుంటే, ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వెంకటేశ్వర స్వామి భోజనము ఒక్కసారైనా, అంటే బయట తినేదానికి వెంకటేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి తినేదానికి తేడా ఏముంది? ఒకప్పుడు ఒక అద్భుతంగా ఉండేది ఆ పచ్చడి కానీ, ఆ ముందు పెట్టే లడ్డు కానీ. ఈరోజు అది పోయింది, వాంటెడ్గా చేస్తున్నాడు. ఒకప్పుడు తిరుమల దేవస్థానం యొక్క లడ్డు అంటే, ఆ లడ్డు మనం ఇంటికి తీసుకెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, ఒరే ప్రసాద నాకు వచ్చి అని. ఈరోజు మా ఆఫీసులో ఉండే పని మనిషికి తిరుమల లడ్డు ఇస్తే అది తిరుమల లడ్డు కాదు అని 30 రోజులు వాదించింది నాతో. అది కాదు మా నిజంగా ఇను నిర్మలమ్మ అంటే, ఉన్ననా నువ్వు కామెడీ చేస్తున్నావు, అసలు తిరుమల లడ్డు ఎట్టుంటుంది, మేము హైదరాబాద్లో ఉన్నాం కదని యాక్టింగ్ చేస్తున్నాం అంటే, ఆ కవర్ తెచ్చి ఆ 2 తీసి నా దర్శనం టికెట్ చూస్తే నా నోట్లో ఊసింది. ఏందయ్యా మీ గవర్నమెంటు, వెంకటేశ్వర గుళ్ళో ఇచ్చే లడ్డు కూడా ఇంత కల్తీ అయిపోయిందంటే, ఏదైతే విశిష్టత ఉంటుందో దాన్ని కావాలనే వాంటెడ్గా చెడగొడుతున్నాడు. ఈరోజు హుండీలో ఉండే డబ్బుల్ని ఇప్పుడు పాపం మంగళసూత్రాలు వేసేవాళ్ళు ఉన్నారు, మెట్లు వేసేవాళ్ళు ఉన్నారు, కమ్మలు వేసేవాళ్ళు ఉన్నారు, ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉన్నారు. పవిత్రంగా దేవుడి చెంతకెళ్లాల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువు దోపిడీ అంటారు. అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు. అది చిన్న చితక విషయం కాదు. అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ, బాడీ మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం బంగారాన్ని అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా? అడిగిపోతుందో, ఏ ఏ ఏ చర్చిలో పెడుతున్నాడో, ఏ చర్చిలో పెడుతున్నాడో. ఈరోజు ఎంత దిగజారిపోయింది. ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి? ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద పడి వస్తూ ఉంటే అవి చచ్చిపోతూ ఉన్నాడు. ఈరోజు పైన సిగరెట్లు, పాలు పొరాకులు, ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా దిగ్బంధనంలో ఉన్నారు అతని వల్ల. ఒక దేవుడి ఓంకారనాదం పాడాలన్నా, మైక్ సెట్ ఆన్ చేయాలన్నా భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే, ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది. సో అతన్ని ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులు కాదు, కరెక్ట్గా తిరుమల కేసులు అతను దొరికిపోతాడు. దయచేసి టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది. ఒకప్పుడు ఆ కార్డ్ రైస్ కానీ, ఆ సాంబార్ రైస్ కానీ, ఆ లోపల దొడ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే కాఫీలు, టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది. ప్రపంచం గర్వించదగ్గ అన్ని భాషలలో వచ్చేది అది. దయచేసి వెంటనే 145 సీట్ల నుంచి 150 సీట్లలో టీడీపీ, జనసేన, మన బీజేపీ మద్దతుతో గెలుస్తుంది. వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే, ముగ్గురు కూటమికి కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి, ఆ మహానుభావుని అరెస్ట్ చేయండి. ఎవరి మతం వాళ్ళకి గొప్ప. నాకు 3 మతాలు ఒకటే సమానం. నేను చాలాసార్లు మా దర్గాకి వెళ్ళాము, కశ్మూర్ దర్గాకి వెళ్ళాము. నేను క్రిస్టియన్ సినిమాలో కోఆర్డినేటర్గా పనిచేశాను. నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం, మన మతం మనం కాపాడుకుందాం. నిజమైన మతంలో ఉండేవాడు ఎదుటి మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు, తన మతాన్ని కాపాడుకుంటాడు, అభివృద్ధి చేసుకుంటాడు అంతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు.